ఇట్లా వచ్చినంతసేపు మీకు ఏ ఫైర్ కాదండి, భయం లేదు. గ్యాస్ సిలిండర్ పేలడం కానీ అట్లాగే ఏ భయం ఉండదు. ఇప్పుడు మీకు చూడండి, గ్యాసు 1 ఇంచ్ ఉంటుంది గ్యాప్. మీకు యాక్చువల్గా ఆపలేరు, కానీ ఈ 1 ఇంచ్లో గ్యాప్ తోటి మనం ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? అదర్వైజ్ మీకు కంట్రోల్ కాలేదంటే కనుక ఇది ఫైర్ అవుతున్నప్పుడు కనుక మన క్లాత్ తీసుకోమ్మా. మీరు అట్లా కొట్టినా ఆరిపోతుంది. వెంటనే మీరు గ్యాస్ సిలిండర్ ఇక్కడ నాబు కట్టేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర సార్ ప్రధానమైన అంటే అందరూ ఆలోచించాల్సిన రెగ్యులేటర్ని ఆఫ్ చేయడం అనేది కీలకమైనది. చేసుకోవడము. అదే కనుక కొంతమందికి కనుక నాబు ఒకవేళ టైట్ అయ్యి ఒకవేళ ఇదైనా సరే దాన్ని మనకి సింపుల్ పద్ధతులు ఉన్నాయి, అవి కూడా ఎట్లా ఆర్పాలో చూపిస్తామండి. గ్యాస్ లీక్ అయితే దాన్ని ఏం చేయాలి అనేది. అయితే ఇక్కడ గ్యాస్ లీకేజీకి సంబంధించి పైప్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఏమవుతుందో చూపించారు కదా. ఇప్పుడు ఒకవేళ పైప్ లేకుండా కనుక పైప్ లీకేజ్ ద్వారా గ్యాస్ వస్తే ఏం చేయొచ్చో చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. ఏం లేదండి, మన ఇంటి దగ్గర ప్రతి ఇంట్లో దుప్పటి ఉంటుంది. దాన్ని ఏం లేదు, దుప్పటిని తీసేసి తడిపేసుకోవాలా. తడిపేసుకుని జస్ట్ గాలి సరిపడకుండా దాన్ని కప్పేసి వెంటనే నాబు కట్టేసుకోవాలి. ఇది సింపుల్ అనమాట. ప్రతి వాళ్ళ దగ్గర ఇంట్లో దుప్పటి కానీ లేకపోతే స్కర్టెన్స్ కానీ ఉంటుంది. వెంటనే ఇంట్లో